Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. అప్పు ముప్పుగా మారింది. వడ్డీ చెల్లించలేక అసలు తీర్చలేక ఓ సామాన్య జీవి అల్లాడింది. వడ్డీ కట్టాలి, అసలు చెల్లించాలంటూ ఒత్తిడి పెరగడంతో ఆ ఆవేదన సెల్ఫీలో పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘోరం నంద్యాలలో వెలుగు చూసింది. కాల్మని కాల సర్పమై కాటు వేసింది. తీసుకున్న అప్పు, దానికి వడ్డీ, వడ్డీకి వడ్డీ చెల్లించినా అప్పు ఇచ్చిన నిర్వాహకులకు కనికరం లేకుండా పోయింది. ఇంకా చెల్లించాలంటూ వేధింపులు ఆపలేదు. మరోవైపు బెదిరింపులు, అవమానకరంగా మాటలు, వీటిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ వ్యక్తి. తన ఆత్మహత్యకు కారణాలు సెల్ఫీలో చెప్పుకొచ్చిన బాధితుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన నంద్యాలలో వెలుగు చూసింది. నంద్యాల సమీపంలోని నూనెపల్లి మారుతినగర్ నివాసం ఉంటున్న హరికృష్ణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు. 3 సంవత్సరాల క్రితం తన పిల్లలకు అనారోగ్యం చేసింది. వారికి వైద్యం చేయించేందుకు హరిజన వాడకు చెందిన మాజీ కౌన్సిలర్, వడ్డీ వ్యాపారి కనకమ్మ దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. 10 రూపాయల వడ్డీ మేరకు నెలకు 30,000 ఇప్పటి వరకు చెల్లిస్తూ వచ్చాడు. 6 సంవత్సరాల క్రితం హరికృష్ణ భార్య చనిపోయింది. దీంతో పిల్లలను చూసుకుంటున్న హరికృష్ణ ఓ మహిళతో సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు. అప్పు తీర్చడం కోసం కొంత డబ్బు కూడా పోగు చేశాడు. దీన్ని గమనించిన మహిళ ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయింది. మరోవైపు అప్పు తీర్చాలని మాజీ కౌన్సిలర్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో హరికృష్ణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డీ వ్యాపారి వేధింపుల వల్లే హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు, మృతుడి బంధువులు హరికృష్ణ మృతదేహం ఉన్న ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. వడ్డీ వ్యాపారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుపడ్డారు.